ఆనాడు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుంది. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి 4 ఏళ్లు వేగవంతంగా ఎన్నో నిర్మాణాలు జరిగాయి. ప్రాజెక్టుల డిజైన్లకు సంబంధించి సరే అంటే బ్రహ్మాండంగా ప్రపంచంలోనే ఉత్తమ రాజధానుల్లో ఒకటిగా ఉండాలని, ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. అంటే ఏం చేసినా కూడా గొప్పగా ఉండాలి, ప్రపంచం మాట్లాడుకోవాలి దాని గురించి అని ఆయన ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాడు. దానికోసం బహుశా అక్కడెక్కడ డిజైన్ల విషయంలో కొంత ఆలస్యమైన జరగాల్సిన పనులు జరిగాయి. ఎందుకంటే అప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన తర్వాత రెవెన్యూ లోటు, అంటే ఒకవైపు ఆ లోటును పూడ్చుకుంటూ ఉండాలి, రాష్ట్ర పరిపాలన చేయాలి, జీతాలు ఇవ్వాలి, అలాగే అమరావతి కల సాకారం చేయాలి, అమరావతితో పాటుగా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి దృష్టిలో పెట్టుకోవాలి. దాని మీద కొంత ఆలస్యం అయితే ఉండొచ్చు. చాలామంది అప్పుడు అనేవాళ్ళు ఒక 70-80% పనులు అమరావతి పూర్తి చేసేస్తుంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినా టచ్ చేసేవాడు కాదు కదా అని. గతంలో మనం పురాణాల్లోకి వెళితే కనుక కంసుడు అందరికీ తెలుసు, పుట్టగానే ఆ బిడ్డను చంపేయాలని, అతనికి ఎందుకంటే ప్రాణగండం ఉందని చెప్తే పుట్టడంతోనే చంపేసే ఒక కార్యక్రమం, సొంత చెల్లెలి బిడ్డల్ని. కానీ కృష్ణుడు వచ్చాడు, తిరిగా కంసుడినే చంపేశాడు. అమరావతి విషయంలో సరిగ్గా జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఒక 4 ఏళ్ళు అయిన తర్వాత ముందు ఒప్పుకున్నాడు రాజధానిగా ఉండాలని, దానికి ఎన్ని వేల ఎకరాల భూములు కావాలని కూడా ఆయన అసెంబ్లీలో చెప్పాడు. అది ఇప్పటికీ రికార్డు ఉంటుంది ప్రజల ముందు, చెప్పలేదని చెప్పడానికి కుదరదు. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కూడా అమరావతిని టచ్ చేయమని చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం అమరావతిని ఏ దశ పట్టించారో మనం చూసాం. అంటే దశ అనే దాన్ని 2 రకాలుగా వాడతాం, పాజిటివ్గా, నెగిటివ్గా. ఇక్కడ నేను చెప్తుంది నెగిటివ్గా. ఎడారి సరే అనాథ చేసేశారు, తర్వాత దాన్ని ఎడారన్నారు, శ్మశానం అన్నారు, రైతుల త్యాగాలను చాలా దారుణంగా అవమానించారు, కులం వంటగట్టారు, ఎన్నో అపవాదులు, ఎన్నో అవమానాలు. సరే అంటే మంచి మాట్లాడుకునేటప్పుడు చెడు కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ మళ్ళీ తిరిగి మరి అప్పట్లో పవిత్ర జలాలు లేకపోతే పవిత్రమైన ప్రదేశాలను తీసుకొచ్చిన మట్టి తాలూకా మహత్యం తిరిగి మళ్ళీ అమరావతి 2.0గా మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి, తమకు కనీసం చెప్పుకోవడానికి బయటకు వెళ్తే ఒక రాజధాని ఉంటుందని. అది గొప్ప రాజధానా లేకపోతే కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని అని. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసినా గొప్పగా చేయాలి. ఆంధ్రప్రదేశ్ మాది, మా రాజధాని అమరావతి అని ప్రజలు ఎక్కడికెళ్ళినా చెప్పుకోవాలి. ఇది సంకల్పం. మరి ఆనాటి ఆయన సంకల్పం గొప్పతనమో, రైతులు చేసిన త్యాగాలు గొప్పతనమో తిరిగి మళ్ళీ అమరావతి పురుడు పూసుకుంటోంది. దాదాపు 57,000 కోట్లు, అంటే 49,000 కోట్ల అమరావతి పనులు ఇప్పటికే టెండర్లు పిలిచినవి, మరో 8,000 కోట్ల పనులు శంకుస్థాపనలు, ఇవన్నీ కలిపి సుమారుగా ఒక 57,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ మధ్యాహ్నం రాబోతున్నారు. ఇవాళంతా పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే బహుశా ఏ రాజకీయ కారణాలతోనో జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే నచ్చకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరికీ కూడా వ్యతిరేకత లేదు అమరావతి విషయం మీద. దాన్ని ఏదో కొన్ని గ్రామాలకు సంబంధించో కొన్ని కులాలకు సంబంధించో రాజధానిగా చేయాలని ఒక పిచ్చి ప్రయత్నం చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ప్రజలు ఇవాళ ప్రతిపక్ష నేత స్థానం కూడా లేకుండా పాతాళానికి పడేశారు. సరే పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆహ్వానించారు. సరే మాజీ ముఖ్యమంత్రి కదా వస్తాడేమో అని. ఆయన నిన్నే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు అమరావతి నుంచి. అంటే అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఆకాంక్షించడం పక్కన పెడితే కనీసం చూడలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. రైట్, 2015 అక్టోబరు 22 అంగరంగ వైభవంగా ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న అమరావతి రాజధాని జగన్ ప్రభుత్వం రాగానే ఏమైందో మనం చెప్పుకున్నాం. ఇక అమరావతి పరిరక్షణకు 1631 రోజులు, బహుశా ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా ఇటువంటి ఒక ఉద్యమం జరిగే అవకాశం ఉండదు, నాకు తెలిసి జరగలేదు కూడా. అంటే ఎత్తిన జెండా దించకుండా ఎన్ని అవమానాల పాలైనా కూడా ఇవాళ నిలబడ్డారు. ఇవాళ అందుకే వాళ్ళందరి మొహాల్లో ఆనందం కనిపిస్తోంది. వారి కోసం ప్రధాని కూర్చునే గ్యాలరీ ముందే ప్రత్యేకమైన గ్యాలరీలు సిద్ధం చేశారు. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ముందు గ్యాలరీల మీద వాళ్ళని కూడా వేదికల మీద పెడదాం అనుకున్నారు, కానీ ఎస్పీజీ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారమే ఎవరైనా చేయాలి ఏ రాష్ట్రంలో అయినా. సో వారు ఒక్క వేదికకి అనుమతి ఇచ్చారు. దాని మీద సుమారు 14-15 మంది ముఖ్యులు మాత్రమే కూర్చుంటున్నారు. ఎదురుగుండా రైతులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే కూటమి ప్రభుత్వం రాగానే 77,250 కోట్లతో అన్ని పనులకు ఏకకాలంలో చేపట్టేలా ప్రణాళిక రూపొందించడం, టెండర్లు పిలవడం ఇవన్నీ పూర్తయ్యాయి. అంటే ఈసారి ఆలస్యం ఉండదు. వార్ ఫుటింగ్ జోన్ మీద వార్ ఫుటింగ్ ప్రయత్నంతో దాదాపు 3 ఏళ్లలోనే అమరావతి తాలూకా
రాజధానికి ఒక 80% పైగా రూపొచ్చేస్తుంది. మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే దాదాపు ఇప్పటివరకు 1000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు ఇంకా 40,000 ఎకరాలు భూములు మాకు తీసుకోండి అంటున్న రైతులు కూడా ఒకటే కోరుతున్నారు, ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ, ఈసారి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి. మరే దుష్టశక్తి దీని మీద కన్నేసి రేపొద్దునేమో రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియదు కదా, ఎటువంటి దురాలోచన చేయకుండా కల్పించాలి అని చెప్పి కూడా కోరుతున్నారు. దానికి అవకాశం ఏంటి? అలాగే ఇవాళ అమరావతి తిరిగి పునర్నిర్మాణానికి పురుడు పోసుకుంటూ అన్న సందర్భంలో ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అసలు ఏమనుకుంటున్నారో మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.